గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్, ఎలా ఉంది? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఊరిని గెలిపిస్తే బాగుంటది అంటావు? కేసీఆర్ గెలిస్తే బాగుంటది. కేసీఆర్ గెలిస్తే మరి వస్తే మొత్తం గురగొడుతున్నాడు, ఇంట్లో గురగొట్టి పెడుతున్నాడు, మళ్ళీ కట్టుకోమని ఇస్తున్నాడు. ఏం లాభం అది కట్టుకుంటే మళ్ళీ గురగొడతాడు. అది కట్టుకుంటే ఆగిపోంటే ఇంట్లోనే గురగొడతాడు, చెరుపోంటే ఆగిపోయి గురగొడతాడు. మాకు ఎందుకు కట్టుకోవాలి, ఎందుకు గురగొడతాడు ఎందుకు? మా మూడైతే తలం ఉన్నది, కట్టుకోమని ఇస్తున్నారు. ఇది 2 రోజులు గురగొట్టి కట్టుకోమంటున్నారు. అయితే ఏమన్నా గురగొడతారు. మరి రేవంత్ రెడ్డి వచ్చిందని గురగొడతారు. మరి అందరూ రోజు అయినప్పుడు గురగొట్టలే, కేసీఆర్ ఉన్నప్పుడు గురగొట్టలే, చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్నప్పుడు గురగొట్టలే. మరి గురగొట్టినప్పుడు మరి మేము ఎందుకు ఇస్తాం? మరి అందుకే ఇస్తాం. ఇంకా ఏదో మంచిగా ఉన్నాడని మేము వేస్తాం. ఇప్పుడు అన్ని గురగొడుతున్నాడు. ఏం దాకొచ్చాడు? ఏమనుకుని వేసావు మామూలుగా ఓటు? కాంగ్రెస్ కి ఏమనుకుని అందరికి దానికి వేసాము. మంచిగా వేసాము. ఇప్పుడు ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇస్తాడని అన్నాడు. గ్యాస్ కూడా 500గా తెప్పిండు. 500 గ్యాస్ అన్నాడు. 500 అంటే 900కి ఇస్తున్నాడు. మరి 900 అంటే మరి మేము ఎట్లా చేయాలి? మరి 500 1000 రూపాయలు ఇస్తే 500 బ్యాంకులో పడితే 500 మీకు గ్యాస్ పెరిగి ఇస్తున్నాడు. కాతం గ్యాస్ ఇస్తున్నాడు. గ్యాస్ పోయింది, అది పోయింది, 900 ఇస్తున్నాడు గ్యాస్ వాడు. అది ఎట్లా పోయినాడు కదా? మేము అంటే బ్యాంకులో పడుతున్నాడు గ్యాస్ వాడు అంటాడు. బ్యాంకులో పడి ఎన్ని పడుతున్నాయి అలా? 900 400 అనిపోతున్నాయి, 300 పడుతున్నాయి అలా. లాభం ఏమది మాకు? వాడు ఇచ్చేది గెలిచే ముందేమో చాలా గెలవ ముందు చెప్పిండు, అన్ని కథలని చెప్పిండు. ఇక లేడీస్కి ఏమో నెల నెలకు గ్రూపులో పైసలు ఇస్తా, వీళ్ళకి 500 ఇస్తా, 500 ఇస్తా చెప్పిండు. అది కూడా ఇవ్వలేడు. మాకు కూడా ఏమి ఇవ్వలేడు. ఏమి ఇవ్వని వరకు మేమేం చేస్తాము? మేము చెప్పేదానికి మేము చెప్పేదాం కాదు. రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆర్ గారి మరి కల్పిస్తాం. అది కూడా చెప్తాం. ఇంతే కానీ ఇంకేం లేదు. గ్యాస్ కూడా 900 చెప్పిండు, 500 చెప్పిండు. 500 చెప్తే 500 గ్యాస్ అన్నాడు, 500 బ్యాంక్ అన్నాడు. బ్యాంకులో ఎంత పడుతుంది మాకు? బ్యాంకులోకి హిసాబు పడేది మాకు తెస్తలేదు. మాకు ఎందుకు? మాకు ఇదంతా రోలి మాకు అందుకోసం ఏ బాధ లేదు. బాగానే కేసీఆర్ గెలిపిస్తామని అంతకుముందు కూడా కేసీఆర్ గెలిచినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండే. వాడు వచ్చేసరికి మొత్తం ఇంట్లోనే గురగొడుతున్నాడు. ఎందుకు గురగొడుతున్నాడు? మేము కట్టుకోవాలి, కష్టపడి కట్టుకోవాలి, అప్పు చేసి కట్టుకోవాలి. క్రమంగా కట్టిన ఇల్లు చెరువులు పంట కట్టకూడదు అని అన్నాడు. చెరువుల పంట కట్టుకోదా అంటే మేము కట్టుకున్నాం. మేము వీడికి ఆడదాకా ఇండ్లు ఉన్నాయి. ఏ దాకా ఉన్నాయి? అక్కడ దాకా ఉన్నాయి. ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఇచ్చి అక్కడ ఉన్నాయి. నువ్వు ఇట్లనే ఆగిపోతుంది, ఇట్లనే పోతుండు, అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఆడ కనిపిస్తాయి. మరి ఎన్ని గురగొడితే మరి ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. మరి వచ్చి నువ్వు మగలు లేదా? వచ్చాక నువ్వు గురగొట్టి ఆడుండి గురగొట్టిస్తే అయిపోయానా? నువ్వు వచ్చాడు గురగొట్టిస్తే అని ఉండి ఎవరు వస్తున్నాడు? ఇప్పుడు నువ్వే వస్తావు, నేను వస్తా. మధ్యాహ్నం నువ్వే వస్తావు. వాళ్ళు వస్తాడు. వాడు ఇంట్లో ఉంటాడు, వాడు ఎక్కడ ఉంటాడు. వాడేడు రాడు, చెయ్యడు. నడుముడు మధ్యాహ్నం ఉన్నాడే వస్తాడు. అన్న నమస్తే అన్న, నమస్తే అన్న అండి, అయిపోయా. నమస్తే అంటాడు, నమస్తే అని నడుమున్నాడే అన్ని. అన్న ఇవి మంచి చేస్తాడు కేసీఆర్, రేవంత్ రెడ్డి మంచి చేస్తాడు, మంచిగా నీకు వేయాలి, నీకు వేయాలని తెప్పిస్తాడు. అవన్నీ ఎందుకు అన్న? అవన్నీ ఎందుకని ఇక్కడ బుల్లారం దాకా వచ్చింది. ఇక బుల్లారం అన్నది బుల్లారానికి వచ్చింది. బుల్లారం వచ్చి అది కాదు, బుల్లారం వచ్చింది. బుల్లారం వస్తే బుల్లారం సర్పంచ్ ఏమన్నాడు, అరే మీరు పోతారా పోరా, మీరు మోటార్ కలబెట్టాలని మరి అంటే దెబ్బకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో నేను గురగొట్టమన్నాడు. వాళ్ళు అప్పులు చేసి బాధపడి కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కట్టుకుంటే ఇల్లు గురగొడతారు మీరు అంటే బాగానే అది తిట్టారా? వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక గతం అట్లనే ఉన్నాడు. ఇల్లు కూడా అట్లా చెరువు కూడా కానీ నగరపడి కట్టుకున్నారు. అప్పులు చేసి బాధలు పడి పిల్లల చెమ్ములు పెట్టి అమ్ముకొని కట్టారు. కడితే వాడేమని ఇచ్చిందా మా గిట? ఎప్పుడు వాళ్ళ గిట మన ఇచ్చిన మా గిట వాడేమని చేసినా? ఈ కట్టిన ఇళ్ళకు నువ్వు గురగొడతావు, ఏం అవసరం నీకు? కొట్టుకుపోతే వాడే కొట్టుకుపోతావు కదా. ఇప్పుడు ఆగి వాడితే కొట్టుకుపోతే మేము కొట్టుకుపోతాము, వాడే కొట్టుకుపోదు కదా వాడైతే. ఇప్పుడు అది కూడా మీకే తెలుస్తా అన్న. మీకే ఇప్పుడు ఆగి వాడితే ఇప్పుడు మీరు రాలేరు వీడికంటే. ఇప్పుడు ఆగి వాడితే మీకు రాలేరు ఇక్కడ, మేము అక్కడ పోలేము. మరి అసలు వచ్చినప్పుడు
ఇది కొట్టుకుపోతే మేము ఆయ కొట్టుకుపోతే మేము వస్తాం కదా, మీరు వస్తామో నీకేం బాధ వస్తుంది మరి. అప్పుడు నువ్వు అనవా గవర్నమెంట్ నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే మాకు ఏమి ఇస్తున్నాను గవర్నమెంట్ ఇంతవరకు పెన్షన్ లేదు, లవడం లేదు, ఏం లేదు, ఏమీ లేదు, పెన్షన్ కూడా లేదు, ఇంతవరకు లేదు. రాయిరా అంటే 1 నెల తాకుని 2 నెలలు తాకుని మావరాలు అంటారు, అది కూడా వానికి. అందుగురించి నేను ఇది చేస్తున్నా. మొత్తానికి నీకు మాకు ఏం చేయలేదు, కేసీఆర్ కావాలి. ఇప్పుడు కూడా ఏమంటున్నాను, మీ బర్రెలకి ఇస్తా, గొల్లలకి ఇస్తా, మాదిగలకి ఇస్తా, ఇది ఇస్తా అని ఎవడు కేసీఆర్ అంటే ఈడేమంటాడు, బర్రెలకి ఇస్తాడు, అవి ఇస్తాడు, చేపలకి ఇస్తాడు, అన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా ఫోన్లో చెప్తున్నాడు, ఫోన్లో ఇచ్చేది లేదు కానీ చెప్తున్నాడు ఆడేది. చేపల ఇంకంటది ముత్తాది అంట, గొర్రె మేకలకేమో గొల్లలకంట, బర్రెలకేమో మాదిగలకంట. ఇవన్నీ వాడు చెప్తుంటే నాకు అలాగే అందుకే చెప్పి కూర్చుని అన్ననే కూర్చుని ఇంట్లో కూర్చున్నా వాడిని అంటున్నాను నేను. వాడు చెప్తుంటే ఇవన్నీ చెప్పుడు ఎందుకన్నా, ఇవన్నీ మాకు ఇవన్నీ ఎందుకని. బాబాయ్ ఇప్పుడు ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎటువైపు ఉంది, ఎవరు చేస్తారంటావు, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఇక గెలిపిద్దామంటే ఇక అందరం మనమే కానీ ఇక మరి ఎట్లా అవుతుంది ఏం సంగతి చూసి పని చేద్దాం, ఎటుంటది ఏంది అని మొత్తం ఆలోచించేస్తావు అట్లా అంతే. ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ వచ్చింది, బిఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది, కాంగ్రెస్ ఏం చేసింది? కానీ చేసిన వాళ్ళు చేసిరు కానీ ఎవరిని అంటట్టుంటది, ఇప్పుడు వీళ్ళని అంటట్లేదు, వాళ్ళని అంటట్లేదు, వాళ్ళని అంటట్లేదు. ఎట్లా ఏం చేద్దాం, ఇప్పుడు ఏదన్నా మాట్లాడినా గట్టిగా మాట్లాడినామంటే అరే నీకేం తెలుసు, నీకు చూసినావా, చేసినావా, ఇది చేసినావా, అది చేసినావా, ఇట్లా అని మాట్లాడతాం. అట్లా అవి కాకుండా మనము చేసేది చేపించుకోవాలి, చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మొత్తానికి ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఏది నడిచేది నడుస్తాను, ఎట్లా నడిచేది అట్లా నడుస్తుంది. వస్తున్నాయా పథకాలు, ఇచ్చిన పథకాలు అన్ని వస్తున్నాయా మంచిగా? వచ్చిన కాడికి వస్తున్నాయి కానీ ఆగిపోతున్నాయి, అట్లా అంతే. ఓకే, మరి ఎట్లా ఉంది అభిప్రాయం చెప్పు. నీకు బిఆర్ఎస్ కి వచ్చే ఛాన్స్ ఉందంటవా, ఇక్కడ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందంటవా? ఏమో ఇక 2 ఉన్నాయి కానీ ఈ రెండిట్లో ఏది అవుతుంది అనేది మనము అంత ఉపయోగించలేము మనం. ఇక ఏదే ఇది అవుతుంది అది మనం ఇది చేయలేము, అది వచ్చినప్పుడు లెక్క. ఏది వస్తే బాగుంటది అంటావు? ఏది వస్తుంది అంటే ఇప్పుడు మనకు అనుకుంటున్నాం మనం ఏది ఇదే రావాలి, ఏది ఇది కారు గుర్తు రావాలి, అది రావాలి అని మనం అనుకుంటున్నాం. కానీ మరి అది వస్తుందా ఇది వస్తుందా అనేది మనం ఇంకా ఉపయోగించలేము, ఏదొస్తుందో మనం చెప్పలేము. కానీ ఈ కారు గుర్తు వస్తే కొంచెం ఏదో చేస్తాడన్న నమ్మకం ఉంది మీకు? అంతే, ఇంకేం లేదు. సరే, అట్లా అట్లా. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే బిడ్డ. నీ పేరు? శ్యామమ్మ. శ్యామమ్మ, నువ్వు ముందుకు జరిగి ఏం కాదులే. ఇప్పుడు ఎలా ఉంది, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సర్పంచ్ జెడ్పీటీసీ గెలిపించుకోవడానికి ఎవరిని గెలిపిస్తే బాగుంటది అంట? పింఛన్ వస్తుంది బిడ్డ, పింఛన్ వస్తుంది కానీ నాకు కొడుకులు లేరు. మమ్మల్ని మంచిగా చూసేటట్టు అయితే మంచిగా. ఎవరైనా అంతే కదా, ఏ నాయకుడు మంచి చేస్తే వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటా బిడ్డ. ఇక్కడ మంచిగా ఉన్నాయా రోడ్లు, లైట్లు, వాటర్ ప్రాబ్లం? రోడ్లు లేవు. ఏమైనా ఇబ్బంది ఉందా? గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాల్సినవి మీకు ఆపినాయి కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు బిడ్డ, రోడ్లే ఉన్నాయి. రోడ్లు ఒక్కటే ప్రాబ్లం మీకు. ఇప్పుడు ఏమంటావు మరి, ఇప్పుడు పోటీ ఎట్లుంది అనుకున్నావు? కారు గుర్తుకి, హస్తం గుర్తుకి పోటీగా ఉంది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటావు, పరిస్థితి ఎలా ఉంది? ఏమో బిడ్డగా తెలియదు ఆ సంగతి, మాకు తెలియదు నాయన. గెలుస్తారా ఇవ్వలేదు. నువ్వు చూసినావు కదా, ఇద్దరు పార్టీలని చూసినావు కదా. ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ ని చూసినావు, మొన్న కారు గుర్తుని చూసినావు కేసీఆర్ ని. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది అంట? మాకు ఇలా పింఛన్ అట బిడ్డ. నువ్వు చెప్పు బిడ్డ. ఏ చెప్పు బిడ్డ, మాకు వస్తుంది బిడ్డ. నీకు వస్తుంది, నీకు ఎవరు గెలిస్తే బాగుంటది అంటావు? ఏమో బిడ్డ, అందరు లెక్క మనం. అదే అందరు ఏమనుకుంటున్నారు? ఏమో అలా చూస్తున్నా నేను. అందరు అనుకుంటే అందరు వేస్తే మనం గిట్ట మనం మొక్కలు వేస్తే వస్తారా బిడ్డ? బయట ఇప్పుడు 4 మీలాంటి పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఇది ఎట్లొచ్చింది అట్లొచ్చింది, ఈ పార్టీకి గెలిపిస్తే ఇంకోసారి మనకి ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటారు కదా, అలా ఎలా ఉంది అని. సరే బిడ్డ, కూర్చుంటలేరు, ఇళ్ళకి వెళ్తలేరు, టీవీ చూసుకుంటే ఇళ్ళనే ఉంటారు బిడ్డ. ఎవరికి చెప్పుడు నేను. ఎవరు కనపడుతున్నారు ఎక్కువ టీవీలో? కేసీఆర్ గారు కనపడుతుర్రా, రేవంత్ రెడ్డి గారు కనపడుతుర్రా? బిడ్డ నేను టీవీ కూడా చూడ అయ్యా, మీరు ఇట్లా తెచ్చుకోపోతారు ఏం సంగతి? ఏం కాదులే. బిడ్డ. అమ్మా నమస్తే.
ఏం లేదు మాకు పింఛన్ రాదు ఏం రాదు. పింఛన్ రాదా? ఉమ్మ్. మరి ఎలా ఉందమ్మా? అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏమి ఇయ్యలేదా మీకు పథకాలు గానీ? ఎట్టుంది కాంగ్రెస్? రేవంత్ రెడ్డి గారు ఎట్లా పాలిస్తున్నారు? మాకు ఏం చేయలేడు బిడ్డ. ఇక ఇప్పుడు లోన్ వచ్చింది అంటారు కానీ ఇక్కడ కట్టుకోవద్దంట, అవి కూలగొట్టాలంట. మాకు ఏడైతుంది? కూలగొడుతున్నారా ఇల్లు? కూలగొట్టి కట్టాలంట 5 లక్షలు అవుతుందా నాయన? కాదు. నీకు అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? ఎప్పుడైనా మాకు పింఛన్ లేదు ఏం లేదు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు, ఎవరు గెలిస్తే బాగుంటది అంటావు? ఏమో ఆయన అవన్నీ ఆలోచన లేకనే గిట్లున్నాము చదువుకోకప్పుడు. ఆలోచించుకోవాలా, మనకి ఏ నాయకుని గెలిపిస్తే మనకి పనులు జరుగుతాయి, రోడ్లు వస్తాయి, నీళ్లు వస్తాయి, లైట్లు వస్తాయి అని ఆలోచించుకోవాలి కదా. ఎవరు మాకు అంత దోయక కదా బిడ్డ, ఇట్లా ఇక గీసి చేను పని లేదు ఏం లేదు మాకు. ఇక ఉన్న భూమి కూడా లేదు. ఇక చేను పడంగా చేను పని పోతుంది. ఇప్పుడు మాకు ఎవరు తీసుకుంటారు కంపెనీలో? ఏం పింఛన్ కూడా రాదు. మా బిడ్డ పంపిస్తుంది, తింటున్నా. ఓకే సరే, ఇప్పుడు చెప్పు, నీకు కేసీఆర్ గారు అంటే ఇష్టమా రేవంత్ రెడ్డి గారు? నాకు ఎవరు వచ్చినా మాకు ఏం రాలేదు అని చెప్తున్నా కదా బిడ్డ. ఇక ఎవరు వచ్చినా ఒకటే, నీకు పింఛన్ రాలేదు మాకు, చేసుకున్న దాకా తప్పదు. ఇక సరే మీకు చేయలేదు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూ వింటావు కదా, కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు మురిచీరాళ్ళు. ఎవరిని? కేసీ గారు మంచిగా చేసిండు, చీరలు ఇచ్చిండు అని మురిచీరు వచ్చిన వాళ్ళు మురిసిర్రు. మరి రేవంత్ రెడ్డి చేయట్లే. ఇక ఇప్పుడు శాంక్షన్ అయింది అంటుండే, ఇది గుడగొట్టి కట్టాలంటారు మా ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఏడైతుంది మాకు 5 లక్షలు ఏమైతుంది బిడ్డ? మా తోని కాదని మా బిడ్డకి చెప్తే 60 గజాలలోనే కట్టాలంట. అది సులాప్ వేస్తేనే ఇస్తాడంట. ఒకసారి 5 మాటలు 4 మాటలు ఇస్తాడంట ఆయన. ఇప్పుడు ఎవరో ఒకరిని అయితే గెలిపించుకోవాలి కదా మనం. ఎక్కడైనా అందరు ఎక్కడ వేస్తే మనం అక్కడ మా ఏం చెల్తుంది ఆయన మాసం తెల్లగున్న దినం ఉన్నది. కేసీఆర్ మురుతుర్రా అంటావు. ఇప్పుడు ఇక ఆయన రానియరు. ఇక ఏమో 2 మాటలు వచ్చిండు కేసీ గారు, వీడికి 2 మాటలు 3 మాటలు వచ్చిండు, మళ్ళీ రానియరు బిడ్డ. ఎవరైతే ఏమి. అమ్మా మీ పేరు? కట్నమ్మ. కట్నమ్మ. కట్నమ్మ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ, మరి ఎవరిని గెలిపిస్తే బాగుంటది అనుకుంటున్నావు? ఎవరంటే ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి ఇస్తాం. మరి నీ అదృష్టవంతుడు ఎవరు? నీ ఓటు వేయించుకునే అదృష్టవంతుడు? ముంచిపాట అయింది కదా, ఇది ముంచిపాట అయింది, ఎక్కడ పడేది తెలియదు బిడ్డ. అయితే మామూలుగా ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అంటావు? ఇప్పుడు నాకు తెలియదు, నేను చదువుకోలేదు బిడ్డ. అంత దానికి సంబంధం ఉందమ్మా, పెద్ద మనుషులు తెలుసు కదా. నీకంటే పెద్ద మనుషులు ఉంటారా? లేరా మరి? పోయిగా ఏం లేదు. అయితే అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మంచి చేస్తాం, రోడ్లు వేపిస్తాం, లైట్లు ఇస్తాం అంటుంది. 2000 ఇస్తున్నాడు మన కొడుకు పింఛన్ కూడా. అన్ని పెరిగినాయి. నూనె డబ్బాలు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఏమి ఉదరకం ఉన్నది ఆడు చేసి గెలిచినాడు. ఫోటో తీయకు నాయన. నీకు ఏమీ పింఛన్లు 2500 ఇస్తా అన్నాడు. 2000 మా పెద్ద మంచికి వస్తుంది. తాతకొస్తాయి. ఓకే, నీకేం రావు. ఫ్రీ బస్ ఇచ్చిండు మీకు? ఫ్రీ బస్ మేము పంపితే ఇక గిట్టనే ఉంటాం ఇంటికాని. మా చేత కాదు ఎక్కడ పోతే ఆటో కట్టుకొని పోతాం మా బిడ్డలతో. మరి ఏం చేస్తాం? మేము ఆ గాడి ఉంటది ఇల్లు మాది, ఇది కిరాయికు కూలిపోయింది, ఇల్లు కట్టుకుంటుంది. ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండ మరి గతంలో? ఇక చేసిండే పెద్ద మనుషులు తెలుసు. ఇక అక్కడ ఓ బిడ్డ నా నుంచి కాదు, ముందే ఒకటే కను. ఒకటి చెప్పు. ఒకటే కను కానొస్తుంది, అది కను లేదు. సర్లేమ్మా, నీకు కేసీఆర్ గెలిస్తే బాగుంటదా, రేవంత్ రెడ్డి గెలిస్తే బాగుంటదా ఈ ఎలక్షన్ లో? ఏ పార్టీ గెలవాలి? ఏ పార్టీ అంటే అందరికి ఏదంటే గది అంటాం. మరి ఏమంటున్నారు? ఇంకా మాట్లాడుకుంటలేరు కదా. ఎవరు పైసలు ఇస్తే అందుకేస్తారు. పైసలు తీసుకొని ఓటేయకూడదు, మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేయాలి అంతే. మరి ఫోటో తీయనైనా. సరే, నమస్తే మామ. ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటది అంటావు? కారు గెలవాలి. కారే గెలవాలా? కారే గెలవాలి. ఎందుకు? మాకు సవలత్ ఉంది, కారు మాకు చేసింది, మాకు పింఛండు. పెద్ద కొడుకు కేసీఆర్. పెద్ద కొడుక? అంత అభిమానం అని కేసీఆర్ అంటే? నాకు అభిమానం కాదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నేను మంచి చేస్తా, ఫ్రీ బస్ ఇచ్చిన, మహిళలకి పింఛన్ ఇస్తున్నా, ఇంకా మంచిగా చేస్తా అంటున్నాడు.
ఈయన కేసీఆర్ ఇచ్చిన పెంచిన కదా ఇది ఆయన ఇంకా కొత్తగా ఇచ్చిండు. ఇంకా 2500 ఇస్తా అన్నాడు ఇవ్వలేదా? ఏం లేదు, అదే 2000 కేసీఆర్ ఇచ్చిండు అవే. మరి ఎట్టా ఇప్పుడు ఎవరు బాగా చేసే మహిళలకి రేవంత్ రెడ్డి అసలు సూపర్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఎవరు అన్నారు? మాకేం చేయలే. మా అమ్మగారిది 36 ఎకరాల భూమి గుంజుకున్నాడు వాడు. అవునా? రేవంత్ రెడ్డి. ఏమి ప్రాబ్లం ఏంది? మేము చిన్నప్పటి మేము గింత ఉండంగా మా నాయనలను జీబులో తీసుకుపోయిండ్రమ్మా ఆపరేషన్లు చేపించి మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు చిన్నగుండ్రు, మాకు ఆపరేషన్లు చేస్తామంటే ఈ గౌటానంతా దున్నుకొని బతుకమన్నది. ఊరు శాతం అయినంత వాడు కొట్టుకొని బతుకుర్రి అన్నది. అప్పటి నుంచి ఉన్న మేము గింత అప్పటి నుంచి ఉన్న చెలకలు ఇలా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. మాకేం ఏం మంచిగా చేసిండు కాదు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, ఈసారి నన్ను గెలిపిస్తే ఇంకా మంచిగా చేస్తా, అసలు బంగారం లాగా చేస్తా అంటున్నాడు. అనవసరం నీ కేసీఆర్ గెలవాలంటావు, మంచిగా చేస్తాడంటావు. చేస్తాడా నిజంగానే కేసీఆర్? చేస్తాడు. గతంలో ఏం చేసినాడు? గతంలో ఏం చేసిండు? ఈ రోడ్లు ఇట్లా ఉండేనా? ఆయన రాకముందు ఈ రోడ్లు ఇట్లా ఉండేనా? మాకు ఎంత పింఛన్ ఉండే అప్పుడు? కేసీఆర్ రాకముందు. కేసీఆర్ వచ్చి 2000 పింఛన్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు పెంచుతా అన్నాడుగా. రూపాయి పెంచలే బిడ్డ, రూపాయి పెంచలే. అయితే ఫ్రీ బస్సులు ఇడిచిండు గాని ఫ్రీ బస్సుల మీద ఎక్కడ పోతాం బిడ్డ మేము? ఫ్రీ బస్ నేను ఎక్కలే అయ్యా, నేను బోరు ఎక్కడా, నేను ఎక్కడ పోను, పోను, నేను ఎక్కడ పోను, నేను ఫ్రీ బస్ ఎక్కలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా, ఈ 2 ఏళ్ళ పాలన ఎట్లుంది? నచ్చలేదు పెట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతావు. నచ్చలేదు. కేసీఆర్దే నచ్చింది. కేసీఆర్ అంత ఇష్టమా నీకు? పెద్ద కొడుకు లెక్క నెలకు 2000 పంపినాక ఇష్టం ఎట్లుండదు బిడ్డ? పెద్ద కొడుకు అంటావు? పెద్ద కొడుకు. రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను రోడ్లు వేస్తున్నా, నేను మంచిగా డెవలప్ చేస్తున్నా, మంచిగా విలేజ్లన్నీ మంచిగా చేస్తున్నా, అసలు మెయిన్ మహిళలకైతే సూపర్ పరిపాలన నాదే అని అంటున్నాడు. ఏం పరిపాలన? మా మహిళలకి ఏం పరిపాలన? పింఛన్లు లేనులకు 2000 1500 ఇస్తానే. ఏవి 2000 కేసీఆర్ ఇచ్చిండు, నేను 3000 ఇస్తానే. ఎక్కడి అవే కేసీఆర్ ఇచ్చింది. గెలిపించారు మరి రేవంత్ రెడ్డి గారిని? గెలిపించారు. అమ్మవారి ముంగట ఉండి చెప్తున్నా, మేము మేము కార్కేస్తాం. మళ్ళీ కార్కే వేస్తాం. సరే సరే, కార్కే చేస్తాం. చెప్తావా రేవంత్ రెడ్డి గారికి? ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పు. నేనేం చెప్తా? ఏం కావాలి నీకు? కేసీఆర్ కి ఏమైనా చెప్తావా మరి? హార్ట్ ఆపరేషన్ అయింది నాకు, దాని మీద ఆరోగ్యశ్రీ మీద. ఆరోగ్యశ్రీ మీద కేసీఆర్ ఉన్నాడు అప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు నెలకు 2000 పంపితే ఇక మందులు తెచ్చుకుంటున్నా బిడ్డ. మంచిగుంది. ఆ 2000 తీసుకుపోతున్నా, మందులు తెచ్చుకుంటున్నా. గంతే కొడుక, గంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.